చిట్టమ్మ నన్ను కొట్టబోయిందమ్మా. ఏంటి? ఆ చిట్టమ్మ నిన్ను కొట్టబోయిందా? ఊరుకోమ్మా, ఆ చిట్టమ్మ గురించి బాగా తెలుసు మాకు. నీ మీద చెయ్యి లేపిందంటే నువ్వేదో తప్పు చేసుంటావు, లేదంటే పొరపాటును కూడా చెయ్యి చేసుకునే మనిషి కాదు. ఓరి నాయనోయ్, ఇదా చిట్టమ్మ మీద గొడవ పెట్టుకొని వచ్చేసినట్టుంది. ఇప్పుడు గనక వార్డు జనాలకి నా కూతురు తప్పు చేసిందని తెలిసిందో పేపర్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఏకి పారేస్తారు. నీలాంబరి మొగుడుతో సహా వచ్చేస్తే నువ్వేం మాట్లాడవేంటక్క? ఏం మాట్లాడమంటావురా? ఆ చిట్టె మీద చిన్న మాట అంటే అలిగి అత్తగారింటి నుంచి వచ్చేస్తుందా? నువ్వు చేసింది కరెక్ట్ కాదు నీలు. అమ్మా, నువ్వే కదా ఆ చిట్టమ్మతో గొడవ పెట్టుకుని వచ్చేమన్నావు. ఏంటేంటి సిట్టంతో గొడవ పెట్టుకుని వచ్చేమందా మీ అమ్మ? మీరు తప్పుగా విన్నారు అల్లుడు గారు. ఆ చిట్టమ్మతో గొడవ పెట్టుకుంటే ఇంకా అక్కడే ఉంటానా అంటుంది. చూడు నీలు, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నీకు అత్తిల్లే దేవాలయం. అలాంటి దేవాలయాన్ని వదిలి రావడం మహాపాపం. వెంటనే నీ భర్తని తీసుకుని నీ అత్తింటికి వెళ్ళిపో. అమ్మా, ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? కాదే, నా ఆత్మ. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. ఆహాహాహాహా, ఏదేమైనా కాంతమ్మ గారంటే కాంతమ్మ గారేనండి. కూతురు అత్తగారి నుంచి అలిగొస్తే ఆవేశంగా వెళ్ళి ఆ అత్తగారు వాళ్ళతో గొడవ పడే అమ్మల్ని విన్నాం గాని మొదటిసారి కూతురికి బుద్ధి చెప్పి తిరిగి అత్తారింటికి వెళ్ళమనే వ్యక్తిని ఫస్ట్ టైం చూస్తున్నామండి. మీలాంటి వాళ్ళు మా వాడికి కార్పొరేటర్ అవడం నిజంగా మా అదృష్టం అండి. వస్తామండి. నిన్ను నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చినందుకు నా చెప్పు తీసుకుని నన్ను నేను కొట్టుకోవాలి. పద భాస్కర్, వెళ్దాం. ఏ ఆగు. నేను ఆగనమ్మా. వచ్చేయమని నువ్వే చెప్తావు, ఇంటికి వచ్చాక నువ్వే వెళ్ళమంటావు. నీ మాట నమ్మి ఇంకొకసారి తప్పు చేయదలుచుకోలేదు. ఒసే రాక్షసి, ఇలా రా. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అందరి ముందు తిట్టడం, పక్కనేమో మెత్తడం. నీ సంగతి నాకు తెలియకపోతే కదా. ఒసే పిచ్చి మొహందానా, మాటి మాటికి ఆ చిట్టమ్మతో గొడవ పెట్టుకుని రమ్మన్నాను, ఆ చిట్టమ్మతో గొడవ పెట్టుకుని రమ్మన్నాను ఎందుకంటావు? నీ మొగుడికి ఈ విషయం తెలిసిందంటే ఆ మాస్ మహారాజు గాడు మాటలతోనే అందర్నీ వాయించి పడేస్తాడు. పైగా నువ్వు వచ్చిన టైంకి మన వార్డు జనాలు ఇక్కడే ఉన్నారు. నేను కనుక నిన్ను అల్లుని ఇంట్లోకి రమ్మనుంటే ఈ కాంతమ్మ కూతుర్ని చెడగొడుతుంది, కాపురాల్ని కూల్చేస్తుందని చెవులు కొరుక్కుంటారు. అందుకే అలా రాంగ్ బిల్డప్ ఇచ్చాను. అసలు ఏం జరిగింది? అసలేం జరిగిందంటే అదమ్మా జరిగింది. ఆహా, ఇన్నాళ్లకి నా కూతురు అనిపించుకున్నావు. చూడు, నీ మీద చిట్టి చెయ్యి లేపిందనే కోపంతో ఆ భాస్కరు నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చినా ఇంకా సేపట్లో చిట్టి వచ్చి బతిమలాడిందంటే వెంటనే నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. అలా జరగకూడదు అంటే మనం చిన్న ఎత్తు వెయ్యాలి. ఎత్తా? ఏంటమ్మాది? చెప్తాన్రా. ఇదిగో, మీ ఇద్దరు ఇలా సిగ్గు శరం లేకుండా మా ఇంటికి రావడం ఏం బాలేదు.
వెంటనే మీ ఇంటికి మీరు పోండి. అదేంట అలాగంటావు? అక్కడ సిట్టి నీ కూతురు మీ చెయ్యి ఎత్తిందనే కదా పౌరుషంతో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీరు కూడా పొమ్మంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? చూడలుడు, మీరక్కడ చిట్టమ్మతో గొడవ పడ్డం తప్పు కాదు. అలిగి నా ఇంటికి రావడం తప్పు కాదు. కాకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళడమే తప్పు. ఏటే మళ్ళీ తిరిగా ఇంటికి వెళ్దామా? సచ్చినా వెళ్ళనత్తా. అయినా నీ మాట నమ్మేదెవర్లే అల్లుడు. నీ చెల్లొచ్చి 2 కన్నీటి చుక్కలు కార్చిందంటే వెంటనే కరిగిపోయి నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతావు. నిన్ను నమ్మేది ఎవర్లే. అయ్యి బాబోయ్, అంత మాట అనకండి అత్తా. మీకు మాట ఎత్తున్నాను. నా చెల్లే కాదు, ఆ దేవుడి దిగి వచ్చినా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను. అలాగా? సర్లే, నేను ఇంటి నుంచి వెళ్ళు అల్లుడు అని చెప్పేంత వరకు ఇల్లు దాటనని నా చేతిలో చెయ్యేసి మాటివ్వు. అలా ఇస్తేనే ఇద్దరినీ లోపలికి రానిస్తాను. ఇంకా ఎందుకండి ఆలోచిస్తారు? అంటే మళ్ళీ ఆ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారా? సచిన మాట ఎత్తున్నాను కాంతమ్మత. నువ్వు ఈ కొంప నుంచి వెళ్ళు అని చెప్పేంత వరకు నేను ఈ గడప దాటను. దాటితే నా పేరు భాస్కరే కాదు. నీ మాట నమ్ముతాను. ఇద్దరు లోపలికెళ్ళండి. అదేటక్క భాస్కర్ మీద అంత పెద్ద మెలికేసేసావు? కావాలనే వేశాన్రా. ఆ చిట్టమ్మని ఒక ఆట ఆడుకోవాలంటే ఈ భాస్కర్ మన గుప్పెట్లో ఉండాలి. నిజమేనా అక్క? ఆ భాస్కర్ అడ్డెట్టుకుని ఆ చిట్టెమ్మతో ఒక ఆట ఆడేసుకోవచ్చు. అమ్మా అమ్మా, నాన్న తీసుకున్న ఆటోలో ఇంటికి వెళ్ళిపోమా. నేను మందులు తీసుకొని చెప్తాను. బే అమ్మ సిట్టే, ఏడు నాన్న? నా రోగం గురించి డాక్టర్ గారు ఏమన్నారమ్మా? నీకేటి కాలేదండి నాన్న. బీపీ ఎక్కువయ్యి కాసంత కళ్ళు తిన్నాయంట, అంతే. అంతేగా, లేదంటే ఏదైనా మాయిదా రోగం వచ్చిందేమోనని. చిచి, అట్లాంటి రోగం ఏదైనా ఉంటే డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వేమీ మనసులో పెట్టుకోకు. కమ్మగా తిని టాబ్లెట్లు వేసుకో చాలు. అట్టగే తల్లి. కాకపోతే ఉన్న ఒక్కగానొక్క కూతురువి, నీకు కూడా పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఈ రోగాలతో నీకు పెళ్లి చేయకుండా సత్తానేమోనని చిన్న భయం అంతే. నాన్న మళ్ళీ మొదలెట్టసావా? నీకేటి కాలేదని చెప్పానా? ఓడు ఆటను వెళ్తాను, ఇంటికి వెళ్దరు గాని. ఒరే కోటిగా, ఆ గుడ్డోడు మొగది ఆటో కోసం రెడీగా ఉన్నట్టున్నారా? అవును బావా. ఇప్పుడు గనక మనం వెళ్ళామనుకోరా, వెనక ముందు చూడకుండా మన ఆటో ఎక్కేస్తారు. అప్పుడు వెంటనే మన వాళ్ళని కిడ్నాప్ చేసేసి తుర్రుమని పారిపోవచ్చురా. కరెస్టే బావా. గో, ఇంకెందుకు ఆలస్యం? ఆటో ఎక్కించుకొనే పారిపోదామేటే. నువ్వు కాసంత ఆగరా నాయన. ఆ ముసలోడి సంగతి పక్కనెట్టి, ఆ పక్కన ఉన్న చూసావా బోండం, దాని చేతిలో మనం సిక్కామనుకో పానీపూరిలో ఏలెట్టి పిసికేస్తారు చూసావా, అలా పిసికేస్తుంది మనల్ని. అమ్మో, ఒంట్లో పాటలని పొడుం పొడుం అయిపోతాయిరా. అయ్య బాబోయ్, అది నిజమే బావా. ఒరే, నేను ఆ డ్రైవర్ సీట్ లో కూర్చుంటాను, నువ్వు ఆ కోకిలమ్మ కుటుంబరావులు పారిపోకుండా అడ్డు నిలబడు, అర్థమైందా? ఆ కోకిలమ్మని చూస్తే భయం వేస్తుంది బావా. ఇగో తేడా వచ్చిందంటే గుద్ది గుద్ది చంపేస్తుంది బావా. చీనోర్మై, ఇక్కడ ఉంది ఎవర్రా? పొలగం పులిరాజు. అది గనక ఎక్స్ట్రా చేసిందనుకో బుర్ర మీద మొట్టికాయ కొట్టేసి 2 చెంపలు వాయించేస్తాను. తేడా వచ్చిందనుకో చెవులు 2 పీకి పారేస్తాను. నా సంగతి తెలుసుగా.
ఆ, తెలుసు బావో. ఇంకెందుకు ఆలస్యం, గేటప్పులు మార్చేసి ఆటో డ్రైవర్ అవతారం ఎత్తేద్దాం. పద పద ఆ, పద 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 పద. బావా. ఈ గెటప్ ఓకేనా? బావా సూపర్ ఉంది. ఇదిగో, త్వరగా వెళ్ళు. నువ్వు నేను దాక్కుంటా. బావా బాయ్. శివాలయం వీధికి వస్తావా? డబ్బులు ఇస్తే ఎక్కడికైనా వస్తానండి. ఈ కొంత ఎక్కడో ఎన్నట్టుంది. ఎదురుగానే మేడం. లేదులే, ఏడు మనకు తెలిసినోడు కాదులే. అవ్వ నాన్న ఎక్కడి ఎక్కడి జాగ్రత్త. బా వసే చిట్టి. దా. ఒరే పులిగా నువ్వా? నీ గొంతు ఎన్నప్పుడు అనుకున్నాను రా నువ్వు తగులుంటావని. ఆగురా ఆగు ఆగు, నీ అంత సుత్తాను ఆగురా. వసే చిట్టి. బా హీరోయిన్ లాంటి మీ అమ్మని, సూపర్ స్టార్ లాంటి మీ నాన్నని కిడ్నాపింగ్ చేస్తున్నానే. రే ఆపురా ఆపు. నువ్వు రాజమౌళి సినిమాలో హీరోలా వస్తావు, పూరి జగన్నాథ్ సినిమాలో విలన్లా వస్తావు. వచ్చి మీ అమ్మ నాన్న కాపాడుకో. రా. రే రే బాబా నీకు ధైర్యం ఉంటే పట్టుకోవే. ఆగురా సచ్చినోడా. ఎవరికే వెళ్ళేది? పద పద బావా. రే పులిగా నేను రే అమ్మా నాన్న అమ్మా నేను ముందే చెప్పాను కదా బావా, దీనిగా తెక్కరాగిందంటే సావు బాధ ఎత్తుందని. పంటది ఒళ్ళంతా ఓనం చేస్తుందిరా. అబ్బా రే పులిగా ఆగురా. చెవులు పీకేసిందా బావా? అవునా, ఇది చెవులు పీకుతుందిరా పంటది. అబ్బా నువ్వు దాని చెవులు పీకుతానంటే ఇది నీ చెవులు పీకిందేంది బావా? అబ్బా అబ్బా. అవునరా, ఏం చేస్తావురా బాబు? ఏనుగు చేతిలో ఎలక పిల్ల దొరికిపోయావరా బాబు. దీని అమ్మ జీవితం. రే ఆగురా సపత్తాను. ఏమైందిరా? ఏమైంది? బాబాయ్ కితకితలు పెట్టకే. జాత జాత. బావా అబ్బా అబ్బా నువ్వు చేస్తుంది. బావా అబ్బో అబ్బో. జాతర జాతర పడుతురా జాత. అబ్బో బావా బావా. తొందరగా లేచా. బావా బావా. చిట్టి వస్తుంది, లేచరా. బావా అబ్బో ఆగురా పులిగా. రే అబ్బో అబ్బా 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 అబ్బా. రే పులిగా అబ్బో ఆగురా. రే తెచ్చరా.
చూస్తారేంటి రండి హే, తే. పట్టుకో రేయ్, రేయ్. ఏయ్, బా 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 ఆపు ఆటోలో వాంచింది సరిపోలేదా నీ దెబ్బకు నా 2 చెవులు చాటల్లా అయిపోయినాయి. ఒరే పులిగా మర్యాదగా మమ్మల్ని నొగ్గి, లేదంటే నా పెళ్ళాం కొట్టిన దెబ్బలకి గోడ కొట్టిన పిడకలాగా అయిపోతావు. సొచ్చు ఎదవల్లారా. ఆ నేను పిడకవడం కాదు, మా వాళ్ళు కొట్టే దెబ్బలకి నువ్వు తడికైపోతావు. రేయ్ చూస్తారంటరా, లాక్కెళ్ళండి. రేయ్ పులిగా, మర్యాదగా మా అమ్మ నాన్నని పొందేరా, లేదంటే నా చేతిలో చచ్చిపోతావు. అయ్యి బాబోయ్ నిజమా? నీ చేతిలో తన్నులు తినాలని ఒళ్ళంతా లపలపలాడిపోతుంది. ఓ బాల్ లోపలికి వచ్చేవి, ముచ్చటగా 3 దెబ్బలు తినేస్తే మీ అమ్మా నాన్న వదిలేస్తాను. ఏయ్, తీసుకెళ్ళండ్రా. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. పద. పదండి. తీసుకెళ్ళండి. కూర్చో. నోరు మూసుకొని కూర్చోండి. రేయ్ పులిగా, రేయ్ అసలు మా అమ్మ నాన్నని ఎందుకు అడుకొచ్చావురా? ఆ? మీ అమ్మేమో అనుష్క, మీ నాన్నేమో నాగార్జున. వీళ్ళిద్దరితో కలిసి సెల్ఫీ దిగుదామని అట్టుకొచ్చాను. పిచ్చి కుత్తలు కూసావంటే చెప్పించుకొని కొట్టతాను ఏమనుకున్నావు? దరిద్ర పెదవా, దరిద్ర పెదవా, మర్యాదగా లోకై, లేదంటే ఏంటి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ చేయి సొత్తంటే తెగ ముద్దొచ్చేస్తుందే. చచ్చినోడా. అబ్బా అయ్యో సిట్టి, నువ్వు నన్ను కొట్టావా? ఛీ! ఒరే కోడిగా, చిట్టమ్మ నా 2 బుగ్గల్ని టచింగ్ చేసిందిరా. బావా, అది కొడితే కోపడాల్సింది పోయి నన్ను కొట్టింది, టచింగ్ చేసని సంబరపడతావేంటి బావా? నోర్మయ్య, మన సిట్టే కదరా, మీ బావను ముద్దుగా కొట్టుకునే హక్కు లేదా? రేయ్ పులి, ఇప్పటికే 2 సార్లు నువ్వు నా మెళ్ళో తాళి కట్టాలని చూసావు. అదృష్టం బాగుండి తప్పించుకున్నాను. ఈసారి కూడా అట్లాంటి ముద్రనష్టపు ఆలోచనలు ఎట్టుకొని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చుంటే మర్యాదగా ఓకే, లేదంటే ఈసారి నిన్ను ఖచ్చితంగా సాపేస్తాను. అసలు తాలిపొట్టు సంగతి నేను చెప్పలేదు కదా సిట్టే, నువ్వే గుర్తు చేశావు. అయినా నువ్వు నా కాబోయే పెళ్ళానివి కాబట్టి మన పెళ్లి సంగతి నీకు ముందుగా చెప్పాల్సిందేనే. అయినా అక్కడ అత్తామామయ్య ఉండగా డైరెక్ట్ గా పెళ్లి కూతురుతో మాట్లాడడం కరెక్ట్ కాదబ్బా. నేను వెళ్ళి ఆడతోనే మాట్లాడుకుంటాను. రేయ్, రేయ్, వదలరా. తప్పకుండా అతయ్యా, మామయ్య, మన ఊరు గుళ్ళో పూజారిని అడిగితే ఈ రోజే మంచి ముహూర్తం అని చెప్పాడు. ఈ ముహూర్తానికి పెళ్లి చేసుకుని వచ్చే ముహూర్తానికి శోభనం చేసుకుంటే అచ్చం నీలాంటి కొడుకు పుడతాడంట, నీలాంటి కూతురు పుడతాడంట. అందుకే ఈ రోజే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. మీ ఇద్దరు నన్ను ఆశీర్వదిస్తే వెంటనే వెళ్ళిపోయి సిట్టి మెళ్ళలో తాళి కట్టేస్తాను. నన్ను ఆశీర్వదించ మామయ్య, నన్ను ఆశీర్వదించమ్మా. అయ్యో బావా, బావా, ఈ బోటో నా ముక్కు పగల కొట్టింది అయ్యా. బావా, ఒరే కోటిగా రక్తం వస్తుందా? అయితే పగిలిపోయింది ముక్కు అయితే. అబ్బా అమ్మా, ఒసే పడదానా, మా బావనే కొడతామంటే రేయ్ 4 తగిలించండి రా. రేయ్, రేయ్. ఏ చిట్టి ఆగవే.
నువ్వు అరుంధతి సినిమాలో అనుష్కలా రెచ్చిపోతావని తెలిసే నాకు. అందుకే నా జాగ్రత్తలో నేను వచ్చాను. ఒరే నాగరాజు, మన శేషిగాడిని ఒకసారి బయటికి తీరా. ఆ బోర్ నాకు ఇవ్వు.